ఇమిడియట్గా ఎనర్జీ కోసం రక్తహీనత ఉన్నవారు ఇలాంటి లడ్డు తయారు చేసి పెట్టుకోండి. 15 రోజులకు ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. వారికి రక్తహీనత రాకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చ పౌడర్ తయారు చేసుకొని తేనె వేసి కొంచెం యాలకుల పౌడర్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని లడ్డు తయారు చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక గాజు కంటైనర్లో నిల్వ చేసుకోవాలి. ఇలా 15 డేస్కి ఒకసారి తయారు చేసుకోవచ్చు టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. అందరూ ఇష్టపడి తినే లడ్డు. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి. పెద్దవాళ్ళు పిల్లలు ఇష్టంగా తింటారు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని బెల్లం వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని బెల్లం కరిగేంతవరకు కలుపుకొని పాకం వచ్చేంతవరకు కలుపుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని మరమరాలు వేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి. ఒక పాత్రలో తీసి పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక చేతులకు కొంచెం నెయ్యి అద్దుకొని ఆ మరమరాలతో లడ్డు తయారు చేసుకోవాలి. ఒక పాత్రలో పెట్టుకొని అవి బాగా చల్లారాక గాజు కంటైనర్లో వేసుకొని పిల్లలు స్వీట్ అడిగినప్పుడు రోజు ఒకటి ఇవ్వచ్చు. బోన్స్ బలంగా తయారవుతాయి. 15 రోజులకు ఒకసారి. ఈ మరమరాలతో ఈవినింగ్ స్నాక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పండగలప్పుడు ఫంక్షన్స్కి దేవుని ప్రసాదాలకు చేసే లడ్డు ఎప్పుడు చేసినా కొత్తగానే ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపించే బూందీ లడ్డు. శనగపిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వంట సోడా వేసి నీళ్ళు వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బూందీ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి బరకగా పౌడర్ తయారు చేసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి బెల్లం వేసుకొని నీళ్ళు వేసుకొని పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి. కొంచెం నెయ్యి యాలకుల పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసి బూందీ వేసి మొత్తం కలుపుకొని ఒక పాత్రలో వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని లడ్డు తయారు చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకునే లడ్డు డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు. అందరూ ఇష్టపడి తింటారు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని రవ్వ వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని బెల్లం వేసి కొంచెం నీళ్ళు వేసి కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని రవ్వ వేసి మొత్తం కలుపుకోవాలి. ఒక పాత్రలోకి తీసి పెట్టుకోవాలి. అది చల్లారాక కొంచెం తేనె వేసి కలుపుకోవాలి. మొత్తం చల్లారాక చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లా రౌండ్ లడ్డూలు తయారు చేసుకొని ఒక పాత్రలో పెట్టుకోవాలి. అవి బాగా చల్లారాక గాజు కంటైనర్లో నిల్వ చేసుకోవాలి.